హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారు ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కారపప్పు అండి. ఇదైతే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక కప్పు కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నాను. దీంట్లో వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ అండి. అలానే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అలానే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పొయ్యి మీద 2 లేదా 3 విజిల్స్ వచ్చేటట్టు విజిల్ రానియాలండి. ఈ పప్పుకైతే బాగా మెత్తగా ఉడకకూడదు, కొంచెం మామూలుగా కొంచెం మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా పొయ్యి మీద పెట్టుకుని ఒక 2 విజిల్లు అంతే అండి, 3 విజిల్ కానీ వేసుకుని అది కూడా హైలో పెట్టుకుని విజిల్ రానివ్వాలి. మరీ మెత్తగా ముద్దపప్పులు అయిపోతే ఈ పప్పు బాగుండదండి. కుక్కర్ అయితే చల్లారిపోయిందండి. మూత అయితే ఓపెన్ చేసి చూద్దాము. చూసారా ఎట్లా ఉడికిందో? కొంచెం అయితే మెత్తగానే ఉడికింది, ఇంకా కొంచెం తక్కువ అయితే ఉడకాలండి. కొంచెం అయితే ఎక్కువ ఉడికింది. పప్పుని మనము తాలింపు వేసుకుందాం. తాలింపు కోసము ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకండి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు నూనె కాగింది కదండి, దీంట్లో వచ్చేసి ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. కానీ ఒకసారి కలుపుకుందాం. అలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు సరే బాగా కలిపేసుకుందామండి. అంతే అండి. ఇప్పుడు ఉప్పు చూసుకొని సరిపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. టేస్టీగా ఉండే కారపప్పు అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పప్పు వచ్చేసి మనకి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా చాలా అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.